హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అన్వర్ ప్రసాద్. ఒక వ్యక్తి మార్కెటింగ్లో సక్సెస్ అవ్వాలి అంటే అతనికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి? మొదటిగా పర్సనాలిటీ డెవలప్మెంట్. పర్సనాలిటీ డెవలప్మెంట్స్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి అవుటర్ పర్సనాలిటీ, రెండు ఇన్నర్ పర్సనాలిటీ. అవుటర్ పర్సనాలిటీ అంటే మనం ఉండేటటువంటి డ్రెస్ సెన్స్ కానివ్వండి, అదేవిధంగా మన దగ్గర ఉండేటటువంటి మెటీరియల్ కానివ్వండి, వీటి ద్వారా మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఒక అన్నోన్ పర్సన్ అయినప్పటికీ కూడా మనం ఉన్నటువంటి విధానానికి రెండుసార్లు కూర్చోండి అనేటటువంటి స్టేజ్ క్రియేట్ చేసేది అవుటర్ పర్సనాలిటీ. దీని ద్వారా మనం ఒకరి దగ్గరికి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. రెండోది ఇన్నర్ పర్సనాలిటీ. ఇన్నర్ పర్సనాలిటీ అంటే అవుటర్ పర్సనాలిటీ ద్వారా ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఎలివేట్ చేసేది ఇన్నర్ పర్సనాలిటీ. ఈ ఇన్నర్ పర్సనాలిటీ అనేది లేకపోతే అవుటర్ పర్సనాలిటీ ఎంత ఉన్నా కూడా మనకు వచ్చేటటువంటి సక్సెస్ రేషియో తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఇన్నర్ పర్సనాలిటీలో సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది గోల్ సెట్టింగ్. ఈ గోల్ సెట్టింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా పని చేస్తూనే ఉంటారు, కానీ వాళ్ళకి సరైనటువంటి గోల్ అనేది ఉండదు. ఈ గోల్ అనేది లేనప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏ స్టేజ్ వరకు వెళ్ళాలి అనేది వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల వాళ్ళు సక్సెస్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా గోల్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గోల్ సెట్టింగ్ ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే అతను అనుకున్నటువంటి స్థాయికి ఎదగలడు. అతను అంచెలంచెలుగా ఎలా ఎదుగుతున్నాడు అనేది ఆ గోల్ సెట్టింగ్ అతనికి అవగాహనకు వస్తుంది. రెండోది సబ్జెక్ట్. మనం ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్నామో, మీరు ఏ డివిజన్లో అయితే ఉన్నారో దానికి సంబంధించినటువంటి పూర్తి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మీకు ఎంత బాగా ఉంటుందో మీరు ఎదుటి వ్యక్తికి అంత చక్కగా మీరు మోటివేట్ చేయగలుగుతారు. కాబట్టి ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా పవర్ఫుల్ రోల్ అనేది డెవలప్మెంట్లో పోషిస్తుంది. మూడోది ప్లానింగ్. ఈ ప్లానింగ్ అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక. దీనికి ఒక వ్యక్తి ఎదగాలి అంటే ఒక రోజులోనో, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో ఎదగలేరు. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక 5 సంవత్సరాల దీర్ఘకాలిక ప్రణాళిక అనేది తయారు చేసుకోవాలి. దీనికి తగినట్టుగా 5 సంవత్సరాల్లో అతను ఏమవ్వాలనుకుంటున్నారు, దాంట్లో ఒక 1 ఇయర్ వరకు మనం ఏ స్టేజ్కి వచ్చాం, 6 నెలల్లో ఏ స్టేజ్కి వచ్చాం, 3 నెలల్లో ఏ స్టేజ్కి వచ్చాం, 1 మంత్లో ఏ స్టేజ్కి వచ్చాం, ఇట్లా మనకి ఎప్పటికప్పుడు మన ప్రణాళిక అనేది రచించుకొని దాన్ని మనం రీచ్ అయ్యామా లేదనేది చూసుకోవడం ద్వారా ఈ ప్రణాళిక, ఈ ప్లానింగ్ అనేది మనకి చాలా అద్భుతంగా పోషిస్తుంది. అయితే చాలామంది వ్యక్తులు మంచి నాలెడ్జ్ ఉంటుంది, మంచి పర్సనాలిటీ ఉంటుంది, మంచి ప్లానింగ్ కూడా చేస్తారు, కానీ దీన్ని ఇంప్లిమెంటేషన్ అనేది చేయనప్పుడు వాళ్ళు ఎంత పెద్ద ప్రణాళిక తయారు చేసినా కూడా అది నిరుపయోగంగా ఉంటుంది. కాబట్టి ఈ అన్నిటికీ ముఖ్యంగా మనల్ని కమాండ్ చేసేది ఇంప్లిమెంటేషన్. ఈ ఇంప్లిమెంటేషన్ అనేది పర్ఫెక్ట్గా చేసినటువంటి వ్యక్తులు మాత్రమే మనం పైన అనుకున్నటువంటి అన్ని రకాల అంశాలను కూడా పరిగణలో తీసుకొని వాళ్ళు దాన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా సక్సెస్ అనేది అవుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక మంచి పర్సనాలిటీ డెవలప్ చేసుకోండి, మంచి సబ్జెక్ట్ తయారు చేసుకోండి, మంచి ప్లానింగ్ తయారు చేసుకోండి, దీంతో పాటు ఇంప్లిమెంటేషన్ చేయండి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ